ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారమంతా మీరు దేవుని కృపలో బాగున్నారని, ఆయన దయలో మీరు ఉన్నారని నమ్ముతున్నాను. ఈ నూతన వారంలో దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టినందుకు ఆయన కృప కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. మీరు ఒకవేళ ఏ కష్టం గుండా ప్రయాణిస్తూ ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన బోధకుడు మీతో మాట్లాడబోతున్నారు. ఈ మాటలు మనుషుల దగ్గర నుండి వచ్చేవి కాదు దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుండి వచ్చే దేవుని మాట. కాబట్టి ఉదయాన్నే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని మాటతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ఈ రోజంతా దేవుని సన్నిధి మీకు తోడేయండి, మిమ్మల్ని నడిపిస్తుంది. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రార్థనే మీ పరిస్థితులన్నిటిని కూడా మార్చబోతోంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనము. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనిషి మాత్రులంగా ఏదైనా ఒక కార్యం కొరకు వెయిట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక కార్యం కొరకు ప్రార్థన చేసి ఆ కార్యం జరగకపోవడం వల్ల దాని కొరకు కనిపెట్టి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, నిరీక్షణ కోల్పోతూ ఉంటాం. నీ జీవితంలో కూడా నీవు అనేక విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నావు. నా భర్త మార్పు చెందాలని నువ్వు ప్రార్థిస్తున్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నీ భర్తలో మార్పు లేదు. నీ హృదయంలో నిరుత్సాహం కలిగింది, ఇక జరగదేమో అని. ప్రియ సహోదరుడా, నీవు ఒకవేళ నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావు, నీ భార్య మార్పు చెందాలని. కానీ సంవత్సరాలన్నీ గతించిపోతున్నాయి, నా భార్యలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ విధంగానే నా జీవితం ముగించేయాలేమని అనుకుంటున్నారేమో. లేదు, ఒకవేళ నీ జీవితంలో నువ్వు ప్రార్థించిన ఆ కార్యము ఆలస్యం అవుతున్నా భయపడొద్దు. ఇక్కడ ప్రభు అది సెలవిస్తున్నారు. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు, అది తప్పక జరుగుతుంది అని. నీవు దేని కొరకైతే ప్రార్థించావో అది దైవ చిత్తానుసారమైనదైతే తప్పక దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ ఆలస్యం అవుతుంది అంటే దేవుడు నిన్ను ఒక అద్భుతం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవరైతే అది పొందుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారో, సిద్ధపడతారో వారి జీవితంలో అది నెరవేరుతుంది. ఇంతకాలంగా ప్రార్థిస్తున్నాను కదా, జవాబు రాలేదేంటి? ఇది దేవుని చిత్తానుసారమైనదే కదా. నా భర్త రక్షణ పొందాలనే కదా నేను ప్రార్థిస్తున్నాను. నా భార్య మార్పు కొరకే కదా నేను ప్రార్థిస్తున్నాను. నా బిడ్డల రక్షణ కొరకే కదా నేను ప్రార్థిస్తున్నాను. నేను నీతిగా జీవించాలనే కదా నేను ప్రార్థిస్తున్నాను అని అవన్నీ దేవుని చిత్తానుసారమైనవే కదా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయినా జరగకపోయినప్పుడు నీ హృదయం అంతా బరువుతో నిండిపోయి ఎన్నో ప్రశ్నలతో నువ్వు సతమతం అవుతున్నావేమో. నీ ప్రశ్నలన్నిటికీ జవాబిస్తున్నాడు ఈరోజు దేవుడు. ఆలస్యమైనా భయపడొద్దు, దాని కొరకు కనిపెట్టు. వెయిటింగ్ అనేది నీ జీవితానికి నష్టం కాదు, నీ జీవితంలో అద్భుతం చేయడానికే. చూడండి, అబ్రహాము ప్రార్థించాడు కుమారుడు కొరకు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తానని. అయితే ఆ వాగ్దానం జరగలేదు. సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి, ముసలివాడైపోయాడు. ఇంత వయసు దాటిపోయింది, భార్యాభర్తలిద్దరూ కూడా ముసలివాళ్ళు అయిపోయారు. ఈ కార్యం ఇంకెలా జరుగుతుందని మనుషులందరూ అంటున్నారు. అయితే దేవుడు అంతకాలం పరీక్షించడానికి కారణం ఏంటంటే అబ్రహామును విశ్వాసులుగా తండ్రిగా చేయడానికే దేవుడు ఆలస్యం చేశాడు. అదేవిధంగా హన్నా జీవితాన్ని మనం పరిశీలిస్తే తన తోటికోడలకు పిల్లలు పుట్టారు. తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా బిడ్డలు ఉన్నారు, కానీ తనకు మాత్రమే బిడ్డలు లేరు. కన్నీరు కారుస్తుంది, ఎంతగానో దుఃఖపడుతుంది. చివరకు దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థించింది. దేవుడు అద్భుతకరంగా హన్నా గర్భాన్ని తెరిచాడు. అయితే దేవుడు ఆలస్యం చేయడానికి కారణం ఏంటనేది మనం పరిశీలిస్తే
హన్నా ఒక సమర్పణతో కూడిన ప్రార్థన చేయాలని దేవుడు కనిపెట్టాడు. ఆ ప్రార్థన చేసేంత వరకు కూడా దేవుడు ప్రిపేర్ చేశాడు హన్నాను. హృదయంలో ఒక నిశ్చితతో దేవుని సందులోకి వచ్చి ప్రార్థించింది. అంటే క్వాలిఫై అయిపోయింది ఆ కార్యం పొందుకోవడానికి. దేవుడు అద్భుతం చేశాడు. తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఇచ్చినట్లుగా మామూలు కుమారుడిని ఇవ్వలేదు దేవుడు. గొప్ప ప్రవక్త అయిన సమూయేలును దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. ప్రవక్తను తన గర్భంలో పెట్టడానికి దేవుడు హన్నాను పరీక్షించాడు. కొన్ని సంవత్సరాలు దేవుడు హన్నాను పరీక్షించాడు, చాలా సంవత్సరాలు. అయితే హన్నా నిరుత్సాహపడకుండా దేవుని ప్రేమ పరీక్షలో నెగ్గింది, ఆశ్చర్యకార్యం చూసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఉద్యోగ విషయంలో కాళ్ళు వస్తుందేమో అని అనేక సంవత్సరాలుగా నువ్వు వెయిట్ చేస్తున్నావా? వివాహాన్ని గురించి అనేక సంవత్సరాలుగా నువ్వు వెయిట్ చేస్తున్నావా? కోర్టు కేసు నుండి విడుదల పొందాలని అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావా? ఆరోగ్యం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావా? నీ కుటుంబంలో రక్షణ కార్యములు జరగాలని ఎంతగానో ఎదురు చూస్తున్నావా? గర్భఫలం కొరకు ఏజంతా దాటిపోతుందని హృదయంలో నువ్వు కుమిలిపోతున్నావా? నేను చేసే వ్యాపారంలో ప్రతి దానిలో కూడా నేను నష్టపోతున్నాను, నేను చేసే ప్రతి పనిని దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తాడు అని ఎదురు చూస్తున్నావా దేవుని కార్యం కొరకు? భయంకరమైన ఆర్థిక బంధకాల్లో ఉండి ఇక నేను విడుదల పొందలేమో అన్నట్లుగా కృంగిపోతూ, అయ్యా నన్ను విడిపించండి అని దేవుని సందులో మొరపెడుతూ కనిపెడుతూ ఉన్నావా? నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీ పరిచర్య నేను చేయాలి, నా జీవితం నీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి, నీ కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి, ఈ భయంకరమైన పాపపు జీవితం నాకు వద్దయ్యా, నన్ను పరిశుద్ధపరచండి, నీ కొరకు నన్ను పవిత్రపరచుకోండి, నీ కొరకు నన్ను వాడుకోండి అని ప్రార్థిస్తూ దేవుని శక్తి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ప్రార్థిస్తూ దేవుని శక్తి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవాలని ఎదురు చూస్తున్నావా? ఆయన కొరకు అగ్నిలా వాడబడాలని ఎదురు చూస్తున్నావా? ఒకవేళ ఆలస్యం అవుతుందంటే దేవుడు నేను ప్రిపేర్ చేస్తున్నాడు. మరి కాబట్టి ఇక ఏమి సరి చేసుకోవాలో, ఇంకా ఏమి నీ జీవితంలో సరి చేసుకోవాలో, దేని విషయంలో దేవునికి అప్పగించుకోవాలో, ఏ విషయాలను విడిచిపెట్టాలో, ఏ విషయాలు చేపట్టాలో ఒక్కసారి పరిశీలించుకొని దేవుని సందులో మోకరించి, అయ్యా ఈ కార్యం జరగకపోవడానికి నా తప్పిదలన్నీ క్షమించండి, నా జీవితంలో కార్యం జరగలేదంటే నేను ఇంకా ప్రిపేర్డ్గా లేనేమో, తండ్రి నన్ను ప్రిపేర్ చేయండి అయ్యా, ఆ కార్యం పొందుకోవడానికి నన్ను సిద్ధపరచండి తండ్రి, నన్ను క్వాలిఫై చేయండి తండ్రి అని ప్రార్థించండి. నేనేమై ఉన్నానో నీ కృపను బట్టి అయి ఉన్నాను, నన్ను బట్టి ఎంత మాత్రం కాదు తండ్రి. ఈ కార్యములు నా జీవితంలో జరగాలంటే నా శక్తి కాదు, నా బలము కాదు, కేవలం నీ కృపను బట్టి మాత్రమే అయ్యా. నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమైతేనే కార్యముల జీవితంలో జరిగించండి అని నీ జీవితం దేవునికి సమర్పించుకుంటే ఎంత ఆలస్యమైందో అంత అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు, అంత గొప్ప కార్యమును దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి ఉదయం అందరం కూడా నేనేమై ఉన్నానో నీ కృపను బట్టే తండ్రి, మీరు నన్ను ఎక్కడ పెట్టారో, నేను ఏ విధంగా ఉన్నానో అదంతా కూడా నీ కృపను బట్టే అని మనలను మనం దేవునికి సమర్పించుకుందాం. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని, నిన్ను ఆశ్రయించితిని శరణము నీవని, దాసి కన్నులు చూస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా, దాసుడు ఆశతో నిలచున్నట్లుగా నీ ఎదుట నేను నిలచి ఉంటిని, నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు, కీడు నుండి తప్పించు, నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికను కృప నిలుపు, కీడు నుండి తప్పించు. నీవు నాటిన మొక్కను నేను కాయము క్షామము నుండి నీకై పూసిన
నీవు నాటిన మొక్కలు నేను కాయుము క్షామము నుండి నీకై పోసిన పువ్వును నేను గాయము సుడిగాలుల నుండి ప్రార్థన వినుమయ్య ప్రాణేశ్వరుండా కనికర పడుమయ్య కరుణామయుండా ప్రార్థన వినుమయ్య ప్రాణేశ్వరుండా కనికర పడుమయ్య కరుణామయుండా నా కన్నీరు కాదనకు నన్ను చూడు ఈ క్షణం నీ ఎన్నికను కృప నిలుపు కీడు నుండి తప్పించు. ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాన్న వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాతో ఉండి అనేక ఒడిదుడుకులు మా జీవితంలో ఎదురైనప్పటికీ కూడా మమ్మల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచారు. నూతన వారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టు, అది తప్పక నీ జీవితంలో జరుగుతుందని ఈరోజు వాగ్దానం ఇచ్చారు. ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో తప్పక మీరు త్వరలోనే జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. శారీరకంగా కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. అనారోగ్యాలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో బంధించబడిన వారిని లేవనెత్తండి. కోర్టు బంధకాల్లో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. ఇంటి సమస్యలతో, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. కోర్టు బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి. వ్యాపారంలో సమస్యలను విడిపించండి. వ్యవసాయాన్ని దీవించండి. చేతి పనులను దీవించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆలస్యం అవుతుందని కంగారు పడద్దు. దేవుడినితో మాట్లాడారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించు. తప్పక నీ జీవితంలో అద్భుతం త్వరలోనే జరగబోతుంది. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.